నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగనన్న కాలనీ ఇళ్ల స్థలాలు ఇళ్ల నిర్మాణాల అక్రమాలపై విచారణ జరిపిస్తాం. మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలపై లబ్ధిదారులతో అవగాహన సదస్సు నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్. తొమ్మిది 9,000 మందికి సిరిపురం గ్రామంలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తే 4 ఏళ్ల తర్వాత కూడా కేవలం 3 నివాసం ఉండటం ఎంత దౌర్భాగ్యం అంటూ మంత్రి మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాల కల్పన, ఇతర సౌకర్యాలు ఏమాత్రం కల్పించకుండా ఇళ్ల నిర్మాణం సొంత పార్టీ నాయకులకు ఇచ్చి డబ్బులు దోచుకొని మోసం చేసిన వారిని వదిలిపెట్టమని, ఖచ్చితంగా వారిపై కేసులు పెట్టి తగిన చర్యలు తీసుకుంటామని మనోహర్ హెచ్చరించారు. పలువురు మహిళలు కన్నీళ్ల పర్యంతరమై తమ వద్ద డబ్బులు తీసుకుని ఇల్లు కట్టలేమని చెప్పడం బాధ కలిగించిందని మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. సిరిపురం లేఅవుట్ను ఆదర్శ కాలనీగా కూటమి ప్రభుత్వం తీర్చిదిద్ది లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 9,735 మందికి ఇక్కడ ఇల్లులు కేటాయించి 3 సంవత్సరాలు పూర్తయితే కేవలం ముగ్గురే ఉంటున్నారంటే ఈ కాలనీలో ఇంక అంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటుంది చెప్పాను. భూమి ఏమో 140 కోట్లు పెట్టి కొన్నారు. ఈ భూమిని 140 కోట్ల రూపాయలు. ఎంత దూరం ఉంది తెనాలి పట్టణం నుంచి చెప్పండి. 7-8 కిలోమీటర్లు మీరు రావాలంటే కనీసం రోడ్డు కూడా వేయలేదు దుర్మార్గంగా వీళ్ళు 4 సంవత్సరాల నుంచి. ఆ రోజున 35 లక్షల రూపాయలతో నేను రోడ్డు వేశాను. ఆ రోడ్డు ఈరోజు ఎట్లా మారిపోయింది చూడండి. అసలు నాకు రావడానికే 40 నిమిషాలు పట్టింది. ఎట్లా రాగలుగుతారు మరి మీరు అసలు ఇక్కడికి? ఒక ఆటో రాదు, ఒక బస్సు రాదు, ఒక స్కూటర్ మీద రావాలన్నా కూడా మీకు 1.5 గంట పడుతోంది. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసేసి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే విధంగా ఈ కార్యక్రమాన్ని సాగించారు. అసలు తలుచుకుంటేనే నాకు చాలా బాధ ఉంది. పొద్దు నుంచి 140 కోట్ల రూపాయలు పెట్టి ఈ భూములు కొని ఎవరి లాభం కోసం అది మీకు తెలుసు. దాని వెనక కథంతా ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఎంక్వైరీ చేస్తున్నారు తహసీల్దార్ గారు. ఖచ్చితంగా వదలను, ఎవరిని వదలను. దాంట్లో చేసిన అవినీతిని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. 140 కోట్లు దానికి ఖర్చు పెట్టారు. 60 కోట్ల రూపాయలు కాలనీ కోసం ఖర్చు పెట్టామని చెప్పారు. ఏముంది ఇక్కడ ఖర్చు పెట్టింది చెప్పండి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా మేము నిజాయితీగా చేయాలని నిర్ణయించుకున్నాం. ప్రజలకి జవాబుదారితనంతో సాధ్యమైనంత వరకు ప్రతి అంశం కూడా మీతో పాలు పంచుకుని వాస్తవాలు మీ దృష్టికి తీసుకొస్తే మీరు కూడా అర్థం చేసుకోగలుగుతారు. సో నిజంగా అసలు ఈ కాలనీ చూస్తే నాకు ఎంత ఆశ్చర్యం కలిగిస్తుందంటే 9,735 మంది లబ్ధిదారులను గుర్తించి ఈ రోజున 3 ఉంటున్నారు. ఆ మహిళ పాపం ఆహ్వానిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన నడుచుకుంటూ చూద్దామని ఇల్లు కట్టుకునే మేస్త్రి పాపం ఆయన సొంతంగా కట్టుకోగలిగాడు పాపం. కనీసం అది కూడా పూర్తి కాలేదు. ఎందుకంటే బిడ్డలు చదివించుకోవాలి. ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది, ఒక బాబు 8వ తరగతిలో ఉన్నాడు, ఎంపీసీ చదువుతుంది ఇంటర్మీడియట్లో. ఒక భవిష్యత్తు కోసం వాళ్ళు ఎంతో ఎదురు చూస్తున్నారు. కానీ మేమేం చేసాం ప్రభుత్వం నుంచి? ఎంత దుర్మార్గంగా ఇట్లా వివరించడం అనేది చాలా పొరపాటు. నిజంగా తలదించుకుంటున్నాను నేను. ఈ రోజున ఈ డిపార్ట్మెంట్ని సమీక్షించి ఈ విధంగా క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను నేను కూడా. ఇటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. ఈరోజు 4వ తారీఖు, వచ్చే నెల 4వ తారీఖుకి మళ్ళీ మనం ఇక్కడే సమావేశం ఏర్పాటు చేసుకుందాం. ఇక్కడ మీరు కాలనీలో ఎంటర్ అవగానే ఒక పెద్ద బోర్డు నిర్మాణం చేసి రోడ్ల వారీగా ప్లాట్ నంబర్ల వారీగా మీకు ఇస్తే మీకున్న పట్టాన్ని చూసుకొని మీకు కనీసం ఎక్కడుందనే చూచాయిగా కనపడుతుంది. అంటే అక్కడ ఏం లేదు, అంత గడ్డి పెరిగిపోయింది, మొక్కలు ఉన్నాయి, ఏం లేదు. కానీ ఇంతమందికి అన్యాయం జరిగింది. 2వ అంశం, అది ఉదయం కన్నా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కంప్లైంట్లు. డిఎస్పీ గారు కంపల్సరీగా ఆ కాంట్రాక్టర్ల మీద అసలు ముందు ఎంతమంది మీరు డబ్బులు ఇచ్చి కాంట్రాక్టర్లకి మోసపోయారని భావన ఉందో మీ చేతులు చెప్పండి. ఆ కాంట్రాక్టర్ల మీద ముందు కంప్లైంట్ ఇవ్వండి. మీరు 4 రోజుల్లోపు వాళ్ళు నిస్వార్థంగా పని మొదలుపెట్టి వాళ్ళకి చూపిస్తే 4వ తారీఖున సరే, లేకపోతే క్రిమినల్ కంప్లైంట్ కడతారు. క్రిమినల్ కేసు కంపల్సరీగా కడతారు వాళ్ళ మీద, క్రిమినల్ కేసు. ఇంతమందిని మోసం చేసి అన్యాయంగా డబ్బులు తీసుకుని వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు వాళ్ళు. చాలా పొరపాటు. మీకు మాట ఇస్తున్నాను, ఈ నెల రోజుల్లో
కొన్ని చేయగలిగే పనులు ముందు మీకు చెప్తాను. ఒకటేంటంటే మీ ప్లాట్ ఎక్కడ ఉందో మీకు 100% మిమ్మల్ని తీసుకెళ్లి చూపించే బాధ్యత ఈ అధికారులది. రక్షిత మంచినీటి పథకం తీసుకురావాలి. దాదాపు 2,30,00,000 2.5 కోట్ల రూపాయలతోటి మీకు ఒక ఓవర్ ట్యాంక్ ఇక్కడే కట్టి నిర్మాణం చేసి ఇంటింటికి పైప్ లైన్ కొలాయి వేయించే బాధ్యత మాది. సో ప్రతి ఇంటికి కూడా ఈ కాలనీలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి పథకం ద్వారా మీకు మంచినీరు అందేటట్టు ముందుగా మేము ఆ పనులు కూడా మొదలు పెడతాం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఎంఆర్ఓ కేవి గోపాలకృష్ణ, డిఎస్పీ బి జనార్దన్ రావు, హౌసింగ్ అధికారులు, పెద్ద సంఖ్యలో ఇళ్ల స్థలాల లబ్ధిదారులు పాల్గొన్నారు. తొలుత కాలనీలో పర్యటించి లబ్ధిదారుల సమస్యలను మంత్రి మనోహర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అందుకని మాకేదో 50,000 కట్టాము. 4 బళ్ళు వేసి కూడా కట్టాము. చేసి మట్టం వేశారు. అదే ఫోన్లు చేస్తేనేమో పండగలు బాని పబ్బాలు బాని అని చెబుతున్నారు. అసలు వాళ్ళు కట్టింది లేదు, మా ఫోన్లు కూడా ఎత్తట్లేదు. అదేమని అంటేనేమో పండగలు వెళ్ళని అంటున్నారు. ఎప్పుడు చేసినా కూడా అదే మాట చెబుతున్నారు. మంత్రులు కట్టుకోలేము సార్. ఇప్పుడు చాలా ఇప్పుడు 3 సంవత్సరాల మీద తిరుగుతున్నాను సార్. అసలు ఫస్ట్లో కట్టింది కూడా నేను 50,000 కూడా మొదలుపెట్టిన స్కీమ్ మొదలుపెట్టిన కానీ నుంచి నేను ఫస్ట్ కట్టింది. మేము బతుకుతున్నాము, కనీసం మాకు ఆధారం ఏదీ లేదు. అట్లాంటిది ఇల్లు ఏదన్నా కట్టుకుంటే మేము ఉండొచ్చు అనుకుంటేనేమో ఇట్లా చేస్తున్నారు. అసలు మా ఫోన్లు కూడా ఎత్తట్లేదు. అసలు వాళ్ళు అయితే కాంట్రాక్ట్లు అయితే 22లో ఒకటి కట్టారు, 2 సార్లు కట్టాను సార్. 2 సార్లు కట్టారు. 35,000 కట్టినట్టు. వాళ్ళు బ్యాంక్కి వాళ్ళు లోన్ ఇచ్చారుగా, ఆ లోన్ కూడా వేసాం. డబ్బులంతా దీనికి పెట్టారు ఈ ఫోటోలకి. 2,500 ఓకేమ్మా, చెక్ చేస్తే 2506 సో ఎంత తీసుకున్నారు? లోన్ ఎంత ఇచ్చారు? 72,000. ఇక్కడ 35,000. ₹1,00,000 తీసుకుని ఏం చేసినట్టు న్యాయం? ఊరికి బేస్ మట్టం వేసామని చదువుతున్నారు. మేము ఈ సంవత్సరం అయింది. చిన్న పాపలు మాకు స్థలాలు మాకు ఎక్కడ చూపించలేదు సార్, ఇచ్చారు కానీ. అదే చెప్తున్నానమ్మా, పెద్ద బోర్డు పెట్టమన్నా ఇక్కడ మ్యాప్ వేసి పెడితే మీ ప్లాట్ నెంబర్ది అది కనీసం మీకు ఎన్నో వీధిలో ఉంది ఏంటి అనేది మీకు తెలుస్తుంది. అవునా? అమృతలూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మెడిస్టార్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరం నందు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మెడిస్టార్ హాస్పిటల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కొత్తపల్లి రవీంద్రబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో శరణు శేషగిరి, బొల్లు రమేశం, గ్రామ సర్పంచ్ దేవరకొండ, నార్ల శ్రీనివాసరావు, మెడ్స్టార్ హాస్పిటల్ వైద్యులు బి విజయ చైతన్య, శ్రీహరి, బి హేమేశ్వరరావు, వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు అమృతలూరు గ్రామంలో మెడ్స్టార్ హాస్పిటల్స్ విజయవాడ వారు మా గ్రామస్తులకి, మా చుట్టుపక్కల గ్రామస్తులకి సేవార్థం మా ఊరు వచ్చి వైద్యం చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మా గ్రామం నుంచి కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ దాదాపు 300 మంది టెస్టులు చేయించుకోవటం, వివిధ రకాలైన వారికి ఉన్న రోగ నిర్ధారణ చేయించడం, అట్లాగే వారికి ఉచితంగా మెడిసిన్స్ ఇచ్చినందుకు కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ సందర్భంగా సహకరించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అట్లాగే గ్రామ సర్పంచ్ రాము గారికి, పారిశుద్ధ్య కార్మికులకి, అట్లాగే ముందుగా మాకు మా ఊరు వచ్చి ఇంత ఖరీదైన ట్రీట్మెంట్ని ఈ గ్రామస్తులకి ఇచ్చినందుకు డాక్టర్ భీమేశ్వరరావు గారికి, విజయ చైతన్య గారికి, శ్రీహరి గారికి, అట్లాగే వారితో పాటు వచ్చిన ఆ మెడిస్టార్ హాస్పిటల్ స్టాఫ్ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నామండి. విజయవాడ నుంచి మెడిస్టార్ హాస్పిటల్స్ తరఫున కార్డియాలజీ, న్యూరాలజీకి సంబంధించిన వ్యాధులని చూసేదానికి, ప్రజానీకానికి యొక్క కార్డియాలజీ, న్యూరాలజీ సమస్యలు వివరించడానికి, దానికి సంబంధించి ట్రీట్మెంట్ చికిత్సలు అందించడానికి ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీహరి గారు కార్డియాలజిస్టు, అలాగే న్యూరాలజీ విభాగం నుంచి డాక్టర్ హేమేశ్వరరావు గారు ప్రముఖ న్యూరాలజిస్ట్ రావడం జరిగింది. హాస్పిటల్ తరఫున ఈసీజీ, 2D సంబంధిత గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించిన
పరీక్షలు అలాగే న్యూరో సంబంధించిన పరీక్షలు ఇక్కడ చేయడం జరిగింది. దాదాపుగా ఒక 300 మంది అటెండ్ అయ్యి ఈ క్యాంపుని వినియోగించుకోవడం జరిగింది. జగనన్న కాలనీలతో పాటు పట్టణంలో గంజాయి నిర్మూలనకు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పోలీసు అధికారులను ఆదేశించారు. హౌసింగ్ మరియు ఇళ్ల స్థలాల పట్టాలు సమస్యలపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులో భాగంగా జగనన్న కాలనీలో ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారులు గంజాయి తాగుతున్న యువకుల వల్ల అర్ధరాత్రిలో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నామని, ఇక్కడ ఉండలేకపోతున్నామని లబ్ధిదారులు మనోహర్ దృష్టికి తీసుకురాగా గంజాయి ఎక్కడ ఉండకూడదని, మరోసారి తన దృష్టికి వస్తే ఊరుకోనని, ఈ రోజు నుండి పెట్రోలింగ్ పెంచాలని పోలీసులపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిపార్ట్మెంట్ వారికే ఇక్కడ ఏమి జరుగుతుందో తెలియదా, అసలు ఎప్పుడన్నా జగనన్న కాలనీలో ఏమి జరుగుతుందో పరిశీలించారా అని అధికారులపై మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. వారం రోజుల్లో ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా వచ్చి మద్యం కానీ గంజాయి కానీ సేవించే ప్రసక్తి లేదని మీకు మాటిస్తున్నాను. మీకు ఎక్కడైనా చిన్న అనుమానం వచ్చినా, ఎవరైనా ఆ విధంగా వివరిస్తున్నారు, 10 మంది కూర్చున్నారు, మీకు సమాచారం తెలిసినా దయచేసి మీరు ఇమీడియట్గా ఫోన్ చేయండి మన పోలీసు యంత్రాంగానికి. ఏ మాత్రం మీరు దాని గురించి వెనకాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మహిళలకు భద్రత ఇవ్వాలి. ఈ ప్రాంతం ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. ఇది దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. నేను పదే ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది భయపడతారు పోలీసులకు ఫోన్ చేయడానికి. తప్పు లేదు, మీరు చెయ్యాలి ఫోను. మన సమాజాన్ని మనం బాగుపరచుకోవాలంటే మీరందరూ కూడా అందులో భాగస్వాములు అవ్వాలి. అప్పుడే వారికి సమాచారం వస్తుంది. అంతేగాని మనం చెప్తే మనకి ప్రమాదం ఉందనుకుంటే పొరపాటు. మీకు ఆ రక్షణ మేము కల్పిస్తాం, అది మా బాధ్యత. ఆ పొరపాటు జరగకుండా మేము చూసుకుంటాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.